హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్న ప్రపంచం. లాస్ట్ వీడియోలో నేను కాణిపాకం అర్ధకోణ వ్లాగ్ షేర్ చేశాను కదా. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం. మేము అర్ధకోణలో దర్శనం అయిన తర్వాత అరుణాచలం స్టార్ట్ అయ్యాము. కాణిపాకం దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి అర్ధకోణ స్టార్ట్ అయ్యామన్నమాట. సో అర్ధకోణ నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యాము. మధ్యలో లంచ్ టైం అయింది. 2 o'clock అలా లంచ్ చేద్దామనేసి శారవణ భవన్ దగ్గర ఆగాము. ఇక్కడ తమిళనాడులో ఈ శారవణ భవన్ చాలా ఫేమస్ కదా, అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హోటల్ చూపిస్తున్నాను నేను, శారవణ భవన్ రెస్టారెంట్. అండ్ మేము అరుణాచలంలోనే టెంపుల్కి దగ్గర ఒక హోటల్ బుక్ చేసాము ముందే. సో అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా 5:30కి అలా స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఫస్ట్ అయితే నైరుతి లింగం నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ అన్ని టెంపుల్స్లో అయ్యగారులు ఉన్నారు, అండ్ ఏ టెంపుల్కి వెళ్ళినా మనకి విభూతి ఇస్తారు. ప్రతి టెంపుల్ దగ్గర ఆగి ఒక ప్రదక్షిణ చేసి ఆ దేవుని నమస్కరించుకొని విభూతి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడమే. సో ఇక్కడ చాలా జింకలు అయితే కనిపించాయి మాకు, అండ్ ఎక్కడ చూసినా సాధువులే కనిపించారు. వరుణలింగం దర్శనం తర్వాత సూర్యలింగం వెళ్ళాము. సూర్యలింగం తర్వాత వాయులింగం తర్వాత చంద్రలింగం. మనకి మొత్తం నైరుతిలింగం, వరుణలింగం, సూర్యలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, ఇన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట. అండ్ మధ్యలో మనం ఇలా ఇవన్నీ ఫస్ట్ అయితే నైరుతి లింగం నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వెళ్తే మధ్యలో అరుణాచలం మెయిన్ టెంపుల్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. సో ఇలా గిరి ప్రదర్శన అంటే ఇలా అనమాట. 14 kilometers మధ్యలో ఇలా టెంపుల్స్ ఉంటాయి. సో మధ్యలో కుబేరలింగం దర్శనం తర్వాత మేము మోక్ష మార్గం వెళ్ళాము. ఆ తర్వాత ఈశాన్యలింగం, ఆ తర్వాత అరుణాచలం మెయిన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 6 అలా అయింది టైం. 6:30 ఈవినింగ్. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అసలు అరుణాచలం టెంపుల్ అనేది అసలు మాటల్లో వర్ణించలేము. చుట్టూరు 4 గోపురాలతో ఎంత అద్భుతంగా ఉందో. మాకు మొత్తం 3 గంటల సమయం అయితే పట్టింది దర్శనానికి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ నేను కొన్ని యాడ్ చేశాను వీడియోస్ లోపల, అండ్ టెంపుల్ లోపల మొబైల్ అలో లేదు, జస్ట్ బయట వరకు గోపురాల దగ్గర తీసాను అనమాట. సో ఇలా లైన్లో అయితే నించున్నాము దర్శనం కోసము. సో మేము గర్భగుడి లోపలికి వెళ్ళేదాల్లో ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చారు. అదే ఇక్కడ వీడియో యాడ్ చేశాను. ఉత్సవ విగ్రహాలను అయితే తీసుకొచ్చి అలా పూజ చేసి బయటికి తీసుకెళ్లారు. ఇలా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అగ్నిలింగం వెళ్ళాము. తర్వాత యమలింగం దర్శించుకున్నాము. ఇంతటితో గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది. సో మాకు నైట్ 10 o'clock అయింది టైము. అలా అరుణాచలం అయితే మేము కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము కంచి వెళ్ళాము. కంచి అండ్ తిరుత్తని వెళ్ళాము. ఆ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.